శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పాగాలంకరణ. పాగాలంకరణకు సంబంధించిన వస్త్రాన్ని ప్రతి ఏటా ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబం తయారు చేస్తోంది. కళ్యాణోత్సవానికి లింగోద్భవానికి మధ్య జరిగే పాగాలంకరణ ఘట్టానికి సంబంధించి పృథ్వీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం పాగాలంకరణ. స్వామివారి కళ్యాణోత్సవానికి లింగోద్భవానికి మధ్య జరిగే పాగాలంకరణకు అవసరమైన వస్త్రాన్ని నేయడమే కాకుండా ఆ పాగాను గోపురాలకు త్రిశూలం గర్భగోపురంతో పాటు నందులకు చుట్టడం కూడా చాలా నిష్ఠతో ఏకాగ్రతతో చేయాల్సిన పనిని. ఆ పనిని ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబము చాలా కాలం నుంచి తమ వంశ పారంపరంగా ఆ పనిని చేస్తున్నారు. చెప్పండి మీరు ఎన్ని తరాల నుంచి మీరు ఈ పని చేస్తున్నారు? మీకు ఎలా వచ్చింది? మహాశివరాత్రి సందర్భంగా ఈ పాగాలంకరణ చుట్టడం అనేది మన ఒక భ్రవరాంబ మల్లికార్జున కళ్యాణ మహోత్సవంగా ఈ సందర్భంగా ఈ యొక్క శ్రీశైల శిఖర నవనందులకు పాగా అలంకారం చేసి నేను దైవభక్తిగా ఈ శ్రీశైల దేవస్థానంలో విన్నపం చేసుకుని శ్రీశైలం నమస్కారం. మీరు చెప్పండి, ఎలా వచ్చింది? మీ పూర్వీకులు ఎవరి నుంచి మీ నాన్నకు వారసత్వంగా వచ్చింది? దాన్ని మీరు ఎలా కొనసాగిస్తారు? మేము చేనేత కుటుంబీకులము. మేము ప్రతి సంవత్సరము మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ భ్రవరాంబ మల్లికార్జున స్వామి వార్ల శిఖరము నుండి నవనందులకు రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో